ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కనిపిస్తున్న పరిణామాలివి. వార్ ఎలాగైనా ఆపాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయితే ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. నిన్నటి వరకు పుతిన్ ససేమిరా అంటే ఇప్పుడు జెలెన్స్కీ అదే బాటలో ఉన్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ జెలెన్స్కీ తీరుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది? యుద్ధం ఆగటం ఇక అసాధ్యమేనా? రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. జెలెన్స్కీ తీరుపై ట్రంప్ తీవ్ర అసహనం. యుద్ధం ఆపేందుకు పుతిన్ రెడీ, జెలెన్స్కీ కాదు. రష్యా యుక్రెయిన్ వారుపై ట్రంప్ సంచలనం. రష్యా యుక్రెయిన్ మధ్య చర్చల్లో ఏం జరిగింది? శాంతి ప్రణాళికపై జెలెన్స్కీ అభ్యంతరం ఏంటి? ఇప్పుడు యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? జెలెన్స్కీ మీద ట్రంప్ కు ఇంత అసహనం ఎందుకు? రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగడం అసాధ్యమేనా? రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. పుతిన్ జెలెన్స్కీతో వరుస భేటీలు నిర్వహించారు కూడా. అయితే అంతా సర్దుకున్నట్లే కనిపిస్తున్నా ఉన్నట్లుండి కొత్త మలుపులు కనిపిస్తున్నాయి. కట్ చేస్తే శాంతి ప్రణాళిక తీసుకువచ్చిన ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపి తీరాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. వారం రోజుల్లో సంతకం చేసి తీరాల్సిందే అని జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చారు కూడా. అయితే ఇది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా మధ్యవర్తిత్వంలో రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దౌత్యపరమైన సంప్రదింపులకు యుక్రెయిన్ నుంచి సరైన స్పందన రాకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. జెలెన్స్కీపై ఘాటు కామెంట్స్ చేశారు. శాంతి ప్రతిపాదనను జెలెన్స్కీ ఇంకా చదవకపోవడం నిరాశ కలిగించిందని అన్నారు. శాంతి ప్రణాళికపై జెలెన్స్కీ సంతృప్తిగా ఉన్నారా లేరా అనే విషయం తనకు తెలియదని, అయితే యుక్రెయిన్ జనాలు మాత్రం దాన్ని ఇష్టపడతారని ట్రంప్ అంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి యుక్రెయిన్ శాంతి ఒప్పందాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. యుక్రెయిన్ సీనియర్ అధికారుల అవినీతిపై ఆరోపణలు పెరుగుతున్న వేళ తన తండ్రి శాంతి చర్చల నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశం ఉందని జూనియర్ అన్నారు. మయామిలో యుక్రెయిన్ అమెరికా ప్రతినిధుల మధ్య 3 రోజుల పాటు జరిగిన చర్చల తర్వాత ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతున్నాయి. దీంతో ఇప్పుడేం జరగబోతోంది? రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇకటు అమెరికా తీసుకువచ్చిన శాంతి ప్రతిపాదనపై జెలెన్స్కీ ఏమాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఆయన చేసిన కామెంట్స్ దీనికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. యుఎస్ తో శాంతి చర్చలు నిర్మాణాత్మకంగానే ఉన్నాయని, కానీ అవి సులభం కాదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఇకటు భద్రతకు సంబంధించి అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా స్వాగతించింది. ఇది తమకు అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉందని తెలిపింది. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త వ్యూహంతో రష్యాతో సంబంధాల విషయంలో వ్యూహాత్మకంగా స్థిరత్వాన్ని మళ్లీ స్థాపించాలని యుఎస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య శాంతి ప్రణాళిక, యుద్ధం ఆపడంపై పుతిన్ సిద్ధంగా ఉన్నారు. జెలెన్స్కీ రెడీగా లేరంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, ఆయన చర్చల నుంచి వెనక్కి వెళ్తారంటూ ట్రంప్ కుమారుడు వ్యాఖ్యలు చేయడం యుద్ధ పరిణామాలను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. నిజానికి శాంతి ప్రణాళికపై ముందు రష్యా అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్పులు చేసిన తర్వాత ఇప్పుడు యుక్రెయిన్ అసంతృప్తితో కనిపిస్తోంది. పుతిన్ సిద్ధంగా ఉంటే జెలెన్స్కీ మాత్రం నో అనేస్తున్నారు. అసలు ఈ డ్రాఫ్ట్ ముందుకు కదలపోవటానికి కారణాలేంటి? ఆ ప్రణాళికలో ఏముంది? యుక్రెయిన్ అభ్యంతరాలు ఏంటి? ట్రంప్ రూపొందించిన గాజా శాంతి ప్రణాళిక సూపర్ హిట్ అయింది. దీనికి ప్రపంచ దేశాల మద్దతు లభించింది. ఇజ్రాయిల్, హమాస్ ఇద్దరూ ఈ ప్రణాళికకు అంగీకారం తెలిపాయి. ఇదే జోష్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి కూడా శాంతి ప్రణాళికను రూపొందించారు ట్రంప్. 28 సూత్రాలతో డ్రాఫ్ట్ రచించారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా ఏదీ సక్సెస్ కావడం లేదు. శాంతి ప్రణాళికపై మొదట్లో పుతిన్తో పాటు జెలెన్స్కీ ఇద్దరూ సుముఖంగా కనిపించలేదు. రష్యాకు అనుకూలంగానే సూత్రాలు రాశారని యుక్రెయిన్ ఆరోపించింది. రష్యా ఆశిస్తున్న భూభాగాన్ని యుక్రెయిన్ వదులుకోవాలని,
తన సైన్యాన్ని పరిమితం చేయాలని, యుద్ధాన్ని ముగించడంతో పాటు నాటోలో చేరకుండా కట్టుబడి ఉండాలని సూత్రాలను రాశారు. దీంతో జెలెన్స్కీ నో చెప్తున్నారు. అన్నీ రష్యాకు అనుకూలంగా ఉండడంతో దీనికి అంగీకరించకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అమెరికాతో స్నేహాన్ని కూడా వదులుకుంటామని ఆ మధ్య పరోక్షంగా హెచ్చరించారు. ఆత్మగౌరవం కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఉక్రెయిన్కున్న ప్రధానమైన భూమిని వదులుకోవడానికి ఇష్టం లేదు, ఎంతమంది చనిపోయినా. అదే సమయంలో గౌరవాన్ని ఏమాత్రం, ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవట్లా. 3, తన సైన్యాన్ని తగ్గించుకోవడానికి ఏమాత్రం ఇష్టపట్ల. ఈ 3 కారణాల రీత్యా ఉక్రెయిన్ వెనక్కి తగ్గట్లేదు. మరి ఒకవైపు రష్యా అగ్రదేశంగా ఉంది, ఇంకోవైపు అమెరికా ఉన్నది, కొరియా ఉన్నది, ఒకవైపు భారతదేశం ఉంది. మరి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అనేది 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఎందుకని ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా యుద్ధం జరుగుతున్నా ఇటువంటి సమయంలో ఆపలేకపోతుంది? ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో 28 అంశాల ముసాయిదా ప్రతిపాదన ఉంది. దీని ప్రకారం యుక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాలి, అలాగే నాటో కూటమిలో చేరకూడదు. దీనిపై యుక్రెయిన్ తీవ్ర వ్యతిరేకతతో ఉంది. ఇకటో డాన్బాస్ ప్రాంతం, జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం అంశాలను పరిష్కరించుకోవడంపైనే శాంతి ఒప్పందం ఆధారపడి ఉంది. వీటిపై జెలెన్స్కీ సుముఖంగా కనిపించడం లేదు. శాంతి ప్రణాళిక ప్రకారం డాన్బాస్, క్రిమియా లాంటి ప్రాంతాలను రష్యాకు వదులుకోవాల్సి ఉంటుంది. ఇది ఆయనకు ఇష్టం లేదు. ఇకటు తూర్పు యుక్రెయిన్లోని ప్రాంతాల నుంచి యుక్రెయిన్ దళాలను వెనక్కి తీసుకోవడం లాంటి ప్రతిపాదనలు కూడా జెలెన్స్కీ తిరస్కరించారు. ఇది తమ దేశ రక్షణను వీక్ చేస్తుందని, రష్యా ఉల్లంఘనలకు ఆహ్వానం పలుకుతుందన్నది ఆయన ప్రధాన అభ్యంతరం. ఇలాంటి పరిణామాల మధ్య పరిస్థితి ముందుకు సాగడం లేదు. ఇక 2 దేశాల మధ్య రాజకీయ చర్చలు ఒకవైపు జరుగుతున్నా యుక్రెయిన్పై రష్యా దాడులు మాత్రం ఆగలేదు. ఇప్పుడు ట్రంప్ కూడా అసహనంతో కనిపిస్తూ ఉండడంతో ఆయన తప్పుకుంటారంటూ ప్రచారం జరగడం, యుద్ధాన్ని ఏ మలుపు తిప్పనుందనే చర్చ జరుగుతోంది.